హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా వీక్షిస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఐటీ సెక్టార్స్ మరియు ఇతర సెక్టార్లకు చెందిన జాబ్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అతిపెద్ద కంపెనీ అయినటువంటి అమెజాన్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఇందుకోసం బీఈ, బీటెక్, ఎంసీఏ చేసి ఉండాలి. లొకేషన్ వచ్చి మనకు బెంగళూరు, హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. జూలై 9th, 2022 మనకు అమెజాన్ కంపెనీ నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎవరైతే బీఈ, బీటెక్, ఎంసీఏ గ్రాడ్యుయేట్స్గా ఉన్నారో వాళ్ళను క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్స్గా హైర్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక జాబ్ రోల్ వచ్చేసి క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్, క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంసీఏ, పాసింగ్ ఇయర్ బ్యాచ్ వచ్చేసి 2020 అండ్ 2021 పాస్అవుట్స్ ఎలిజిబుల్ ఈ అప్లై చేయడానికి. ఎక్స్పీరియన్స్ 0 to 1 year ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. శాలరీ మనకు ఎంత అని ఇవ్వలేదు, కానీ బెస్ట్ ఇండస్ట్రీ అని ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ బెంగళూరు అండ్ హైదరాబాద్ ఇచ్చారండి. లాస్ట్ డేట్ అయితే ఇవ్వలేదు, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోవడం మంచిది. మరి క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్కు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అని మనం ఇక్కడ చూసినట్టయితే, బేసిక్స్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్స్ అండి. అంటే లైనెక్స్, యూనిక్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్స్ మీద మీకు మంచి బేసిక్స్ అనేవి ఉండాలంట. దట్ ఈజ్ దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అయితే ఏమి, ఉబుంటు, సెంటోఎస్, రెడ్ హ్యాట్, సోలారిస్ ఎక్సెట్రా ఇలాంటి మీకు లైనెక్స్ మీద మంచి బేసిక్స్ అనేవి ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఇన్ నెట్వర్కింగ్ మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాలండి. టీసీపీ, ఐపీ ప్రోటోకాల్స్ అయితే ఏమి, డిఎన్ఎస్ సర్వర్స్ అయితేనేమి, డేటాబేస్ అయితేనేమి, వీటి గురించి డేటా నెట్వర్కింగ్ గురించి మీకు మంచి ఐడియా అయితే ఉండాలని ఇక్కడ ఇచ్చారు. స్ట్రాంగ్ కస్టమర్ ఫోకస్ ఆన్ మల్టీ స్కిల్ టాస్కింగ్ స్కిల్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మీకు ఐడియా ఉండాలి. ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉండాలి. జావా, పెర్ల్, రూబీ, సి షార్ప్ అండ్ పిహెచ్పి లాంటి వాటి గురించి మీకు ఏదో ఒకటి నాలెడ్జ్ అయితే ఉంటే బెటర్గా ఉంటుంది. ఎక్సలెంట్ ఓవరాల్ అండ్ రైట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ ఇచ్చారు. సెల్ఫ్ స్టార్టర్ హూ ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ టెక్నాలజీ అని కూడా ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక మనకు ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే, ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్లో పూర్తి చేసి ఉంటారో, దట్టు సిఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఓన్లీ ఈ బ్రాంచెస్ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ క్యాంపస్ డ్రైవ్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారండి. పాస్ అవుట్ బ్యాచెస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2020 అండ్ 2021 ఓన్లీ దిస్ 2 years పాస్అవుట్స్ బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఈ డ్రైవ్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక నోట్ పాయింట్ ఇవ్వడం జరిగింది, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏడబ్ల్యూఎస్ ప్రీమియం సపోర్ట్ ఈజ్ 24/7 and that is 365 operations and shift work will be required in afternoon, that is 1 PM to 10 PM ఇండియన్ స్టాండర్డ్ టైం అని ఇవ్వడం జరిగింది. మీకు ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సిరీస్ అకౌంట్ అనేది ఉండాలి. అది కూడా మీకు 1 year వ్యాలిడిటీతో ఉండేటట్టుగా మీరు అకౌంట్ అనేది చేసుకోవాలి. కొంతమందికి 6 months, 3 months ఉంటుంది. మీరు 1 year వ్యాలిడిటీతో ఉన్న ఏడబ్ల్యూఎస్ ప్రీమియం అకౌంట్ని చేసుకొని ఉండాలి. మీరు షిఫ్ట్ వర్క్ 1 PM to 10 PM ఉన్న వాళ్ళు అని ఇక్కడ పర్టికులర్గా షిఫ్ట్ వర్క్ టైమింగ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు దీని గురించి ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎవరైతే ఈ క్యాంపస్ డ్రైవ్కి అప్లై చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ చేసి అప్లై చేసుకోండి. ఇంకో క్యాంపస్ డ్రైవ్ చూసినట్టయితే మనకు ఎల్ఎన్టీ కంపెనీ నుంచి రావడం జరిగిందండి. ఈ ఎల్ఎన్టీ కంపెనీ మనకు జూలై 7th, 2022 అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు బీఈ, బీటెక్ ఓన్లీ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. లొకేషన్ అక్రాస్ ఇండియా అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మనకు ఎల్ఎన్టీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ చూసినట్లయితే ఓన్లీ ఎవరైతే 2022 బీఈ, బీటెక్ పాస్అవుట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో
ఆర్ ఎల్ఎన్టీకి అప్లై చేసుకోండి. ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా మిమ్మల్ని గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్గా తీసుకుంటారండి. జీఈటీస్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్గా తీసుకుంటారు మిమ్మల్ని. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ఓకే. మీకు శాలరీ వచ్చి 6 lakhs per annum ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ అయితే అక్రాస్ ఇండియా అని ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే ఇవ్వలేదు, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, యూ విల్ ఫిట్ అవర్ బిల్ if you have graduated in 2022 in any of the following engineering streams అని ఇవ్వడం జరిగింది. చూడండి ఎన్ని స్ట్రీమ్స్ ఇచ్చారో. మీరు ఇందులో ఏ బ్రాంచ్ చేసినట్లయినా మీరు ఎలిజిబుల్ అండి. సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, దట్ ఈస్ ట్రిపుల్ కంప్యూటర్ సైన్స్, మెకాట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, మెటాలర్జీ, మైనింగ్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్, వెల్డింగ్, జిఐఎస్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ సేఫ్టీ, ఫైర్ అండ్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ. చూడండి మరి ఇన్ని బ్రాంచెస్ అనేది ఎల్ఎన్టీ వారు ఇవ్వడం జరిగింది. మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసినప్పటికీ మీరు ఈ యొక్క డ్రైవ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ మీరు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే, యూ షుడ్ బీ అండ్ ఇండియన్ నేషనల్, మీరు ఇండియన్ అయి ఉండాలి. అండ్ మీరు బార్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/7/1998, July 1st, 1998 తర్వాత మీరు పుట్టి ఉండాలండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆఫ్టర్ July 1st, 1998 తర్వాత ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4 years ఆర్ 8 semesters డిగ్రీ ఫుల్ టైం కోర్స్ అనేది మీరు చేసి ఉండాలండి. ఆఫ్టర్ 10+2 లేదా 10+ డిప్లొమో తర్వాత మీరు ఈ యొక్క బీటెక్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఎవరైతే ఆల్రెడీ గ్రాడ్యుయేటెడ్ అయ్యారో 2022లో లేదా ఆగస్ట్ 2022 కల్లా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము గ్రాడ్యుయేట్స్గా బ్యాక్లాగ్స్ లేకుండా కంప్లీట్ చేస్తామని, వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్కి అప్లై చేసుకోవచ్చు. అగ్రిగేట్ ఫర్ బీటెక్ షుడ్ బి మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65% అనేది ఉండాలండి. ఖచ్చితంగా 65% అండ్ ఎక్కువ కూడా ఉండాలి. మోర్ దాన్ 65% ఉంటే బెటరు. నో బ్యాక్లాగ్స్, పాస్ట్ ఆర్ లైవ్, గతంలో కానీ ప్రజెంట్ ఇప్పుడు కానీ మీకైతే ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు డ్యూరింగ్ బీటెక్ కోర్సెస్ చేసేటప్పుడు. అండ్ ఆల్ సబ్జెక్ట్స్ షుడ్ హ్యావ్ బీన్ క్లియర్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, మీరు బ్యాక్లాగ్ పడింది మళ్ళీ ఆ తర్వాత క్లియర్ చేసి ఉంటే అది ఎలిజిబుల్ కాదని ఇక్కడ చెప్పేశారు. మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ను ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు క్లియర్ చేసి ఉంటేనే ఈ యొక్క డ్రైవ్కి మీరే అప్లై చేయడానికి ఎలిజిబుల్. ఎనీ సబ్జెక్ట్ ఆర్ పేపర్ నాట్ క్లియర్డ్ డ్యూరింగ్ ది యూజువల్ అటెంప్ట్ అండ్ రీఅటెంప్టెడ్ ఫర్ వాట్సోఎవర్ రీజన్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ సెకండ్ అటెంప్ట్. మీరు ఏ కారణం చేతైనా కూడా ఎగ్జామ్ రాయకపోయినా లేదంటే మరీ రీఅటెంప్ట్ చేసి ఫెయిల్ అయినా కూడా దాన్ని, అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్ అయినప్పటికీ దాన్ని వీళ్ళు సెకండ్ అటెంప్ట్గానే తీసుకుంటారు. మీరు ఎగ్జామ్ రాయకపోయి మరీ నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కట్టేసి మీరు ఎగ్జామ్ రాసినప్పటికీ దాన్ని సెకండ్ అటెంప్ట్గానే తీసుకుంటారు. ఫస్ట్ అటెంప్ట్గా అయితే వీళ్ళు కన్సిడర్ చేయరు. అగ్రిగేట్ ఫర్ 10th అండ్ 12th డిప్లొమో ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ షుడ్ బి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70%. చూడండి, మీకు 10th కానీ మీ 12th లేదంటే డిప్లొమో కానీ 70% అబోవ్నే ఉండాలండి. అండ్ బీటెక్ అయితే కనుక మీకు 65% అబోవ్నే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ 12th విత్ ఇన్ 2 years ఫర్ కంప్లీటింగ్ 10th. మీరు మీకు ఇంటర్మీడియట్ను ఖచ్చితంగా 2 years లోపే కంప్లీట్ చేయాలి. అండ్ మీరు డిప్లొమా చేసినట్లయితే కనుక విత్ ఇన్ 3 years లోపలే మీరు మీకు 10th తర్వాత కంప్లీట్ చేసి ఉండాలి. ఇయర్ వేస్ట్ అనేది చేసి ఉండకూడదని ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ క్రైటీరియాను సాటిస్ఫై చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఎల్ఎన్టీ డ్రైవ్కి అప్లై చేయండి. ఇక ఫైనల్గా మనం సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకు 2 steps జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్. మొదట మనకు ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది యాప్టిట్యూడ్ టెస్ట్ మరియు మీకు టెక్నికల్ టెస్ట్ అనేది ఇందులో కండక్ట్ చేస్తారు. అనలిటికల్ అబిలిటీ, వర్బల్ అబిలిటీ అండ్ న్యూమరికల్ అబిలిటీ మీద మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి ఈ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి. అండ్ మీకు సెకండ్ స్టెప్ వచ్చి ఇంటర్వ్యూ జరుగుతుందండి ఆన్లైన్ ద్వారా. మీరు మెడికల్ టెస్ట్ అనేది చేయించుకోవాలని ఇక్కడ గైడ్లైన్స్ ఇచ్చారు. వారి యొక్క చీఫ్ మెడికల్ ఆఫీసర్ ద్వారా మీరు ప్రీ ఎంప్లాయ్మెంట్
ముందే మెడికల్ టెస్ట్ అనేది చేయించుకోవాలని ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్లో మెన్షన్ చేశారండి.